వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీఎం బోల్తా పడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. అతి వేగము ప్రమాదానికి లేదా కారణమవుతుంది, ప్రాణానికి ముప్పు అని అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మితిమీరిన వేగంతో ప్రయాణించడాలు, ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టుతూ వారి ప్రాణాలను కూడా హరించే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా డీసీఎం ఏ విధంగా బోల్తా పడుతోంది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీఎం అయితే బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని అనుకోవచ్చు. ఇక వేగంగా వచ్చింది డీసీఎం. మూల మలుపు వద్ద అదుపు తప్పిన డీసీఎం వాహనం అయితే వేగం కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా అక్కడ అదుపు తప్పి కింద పడిపోయింది. 4 బైకులు అదే విధంగా ఒక ఆటో కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొన్నాయి ఆ వేగానికి. అయినా కూడా అంతటితో ఆగకుండా చికెన్ షాపు వైపు కూడా దూసుకొచ్చి అక్కడ ఇనుప కేసును ఢీకొట్టింది డీసీఎం. ఇక ఒక్కసారిగా అక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాపపై ఇనుప కేసు అన్ని కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వెంటనే అక్కడున్న స్థానికులంతా కూడా ఈ ఘటనను చూసి స్పందించడము, హుటాహుటిన ఆ ఇనుప కేసుని బయటికి తీసి ఆ పాపను రక్షించడం అయితే జరిగింది. త్రుటిలో ఆ పాపకి ప్రాణాపాయం తప్పిందనే మనం అనుకోవచ్చు. అంటే ఎదుటిగా వస్తున్న ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనము ఈ దృశ్యాన్ని చూసి మనం ఎంత అలర్ట్ గా ఉండాలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి విజువల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఆ ప్రాణాపాయము నుంచి ఏ విధంగా పాప తప్పించుకుంది, మితిమీరిన వేగంతో ఆ డీసీఎం వాహన డ్రైవర్స్ ఏ విధంగా వాటిని డ్రైవ్ చేస్తున్నారు, వారి యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మీకు తెలియజేయడానికి ఈ విధమైన దృశ్యాలు మీకు ప్లే చేయడం అయితే జరుగుతోంది. ప్రమాదాలు ఎక్కడి నుంచో రావు. సో ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వారు వాహనాలు నడిపే తీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మాట వినకపోవడాలు, అధికారులు ఎన్నిసార్లు చలాన్స్ వేసినా కూడా వినిపించకపోవడాలు, సో ఇటువంటి ఘటనలకైతే కారణమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. త్రుటిలో ఆ చిన్న పాపకు చూడండి, ఒకసారి ప్రాణాపాయం అయితే తప్పిందని మనం అనుకోవచ్చు. ఒకవేళ అక్కడున్న స్థానికులు అలర్ట్ కాకపోయి ఉంటే పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేది, ఆ పాప ప్రాణాలు ఏమైతుండేవి. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, మరి ఆ డ్రైవర్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అదుపు తప్పడానికి గల కారణాలు ఏంటి, అసలు డీసీఎం వ్యాను అంత మితిమీరిన వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది, ఆ డీసీఎం డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, పాప పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మీరు చూస్తూనే ఉన్నారు, వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో ఈ ఘటన అయితే జరిగింది. అసలు డీసీఎం అతి వేగంగా వచ్చి కాస్తుంటే పాప ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఈ మితిమీరిన వేగానికి కారణాలు ఏమని చెప్తున్నారు? వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని బహార్పేట్ చౌరస్తాలో జరిగింది ప్రమాదం. అయితే ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా స్థానికులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే సుమారుగా ఈ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. సుమారుగా 70-80 స్పీడ్ తోని కేవలం ఆ చిన్న రోడ్ లో వెళ్తా ఉన్నాడు. సో అక్కడ సడన్ గా బ్రేక్ వేయడం తోటి పూర్తిగా డీసీఎం అంతా కూడా ఒక పక్కకు ఒరిగిపోయి అందులో తీసుకెళ్తున్నటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో, అయితే ఏదైతే ఐరన్ కి సంబంధించినటువంటి ఏదైతే స్క్రాప్ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా పూర్తిగా రోడ్డు పైన పడిపోయాయి. అంతటితో ఆగకుండా డీసీఎం ఇంకా ముందుకు కదలడం తోటి పక్కనే ఉన్నటువంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, వాటిపైన డీసీఎం పడిపోవడంతో పూర్తిగా నుజ్జు అయిపోయి, అయితే పక్కనే ఆడుకుంటున్నటువంటి చిన్న పాప పూర్తిగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిందని చెప్పాలి. ఎందుకంటే ఆ పక్కనే ఒక చికెన్ సెంటర్ ఉంది. చికెన్ సెంటర్ కు సంబంధించిన బోర్డు, ఆ బోన్ ఏదైతే ఉందో అదంతా కూడా వచ్చి చిన్న పాప పైన పడిపోవడంతో అక్కడే ఉన్నటువంటి మరొక వ్యక్తి వెంటనే అప్రమత్తం అయిపోయి ఆ పాపని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే బయటికి కూడా తీశారు. లేదంటే ఆ పాప ప్రాణాలు ఈ రోజు అసలు మిగిలేవి కాదంటే కూడా స్థానికులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మరొక షాప్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా పూర్తిగా ఈ దృశ్యం అంతా కూడా రికార్డ్ అయ్యింది. అయితే ఇంతకీ ఆ డ్రైవర్ మధ్య మత్తులోనే ఈ ప్రమాదానికి కారణమయ్యాడన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే సుమారుగా ఉదయం పూట జరిగినటువంటి ఈ ఘటనలో ఇంతవరకు కూడా అంటే ఎక్కడ డ్రైవర్ తప్పు చేశాడన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మధ్య మత్తులోనే డీసీఎం నడపడం వల్లనే డ్రైవర్ ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అంటూ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఒక్కసారిగా ఈ డీసీఎం బోల్తా పడడం తోటి ఏదైతే బహార్పేట చౌరస్తా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పాలి. సుమారుగా 2 గంటల వరకు కూడా అది అక్కడి నుంచి తొలగించేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించిందని చెప్పాలి. ఫుట్ పాత్ పైన ఉన్నటువంటి
బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అలాగే ఆటోల పైన కూడా ఆ DCM లో ఉన్నటువంటి స్క్రాప్ అంతా కూడా పడిపోయి ఆ వాహనాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాము దృశ్యాల్లో రేఖ. అయితే ఇప్పటికీ కొంత పాప పరిస్థితి కొంత సురక్షితంగానే ఉన్నట్లుగా అయితే అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా DCM డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరగగానే అక్కడి నుంచి DCM డ్రైవర్ పరారైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడి నుంచి DCM వస్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది అనేది కూడా పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరిస్తా ఉన్నారు రేఖ. ఎస్ విజయ్, మరి ఆ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అసలు ఆ వాహన యజమాని ఎవరు, మరి డ్రైవర్ ని ఏ విధంగా రిక్రూట్ చేసుకున్నారు? సో ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎస్ రేఖ, వెంటనే అక్కడి నుంచి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో అదంతా కూడా వెంటనే ఆ వాహనంలోకి తరలించి వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగే వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకునేటువంటి పనిలో అయితే పోలీసులు పడ్డారు. అసలు ఈ వాహనం ఎక్కడి నుంచి ఈ స్క్రాప్ తీసుకొస్తా ఉంది, ఎక్కడికి తీసుకెళ్తా ఉంది, అండ్ మోరోవర్ ఆ డ్రైవర్ ఎంత కాలంగా DCM కు డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు, ఇదివరకు ఏమైనా ఇలాంటి యాక్సిడెంట్స్ కు సంబంధించి ఏమైనా చేశాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అతి వేగము ప్రాణానికి ప్రమాదము అంటూ కూడా ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కూడా ఇటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అటు మద్యం సేవించడం కానీ లేదంటే అతి వేగంతో ప్రయాణించడం వల్ల కూడా ఇతరుల ప్రాణాలు పోవచ్చు, లేదంటే వారు ప్రయాణిస్తున్నప్పుడు వారికి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వాహనాన్ని నడిపేవారు చాలా జాగ్రత్తగా వాహనాన్ని డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంటాయి. ఒక్క చిన్న పాప ప్రాణాలు పోయే పరిస్థితి, అంటే త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆ పాప అయితే బయటపడిన పరిస్థితులు ఉన్నాయి. అటు వికారాబాద్ పరిగి మండలంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. DCM వాహనాన్ని నడిపే డ్రైవర్ మద్యం మత్తులోనే ఉండుంటాడు, అందుకే ఈ విధమైన ఘటన జరిగింది అంటూ అక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే నెలకొంటున్నాయి. ఆ మూల మలుపు వద్ద అతి వేగంగా వచ్చిన DCM ఒక్కసారిగా వేగాన్ని కంట్రోల్ చేయలేక DCM వాహనం అయితే బోల్తా పడడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఉన్న బైకులన్నిటిని కూడా అది అటాక్ చేస్తూ కూడా వాటిని ఢీకొంటూ కూడా ముందుకు వచ్చింది. అక్కడ ఉన్న చికెన్ షాప్ దగ్గర, అంటే చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చి ఆ కింద పడిపోయిన దృశ్యాలు కూడా మీరు పర్టికులర్ గా CCTV ఫుటేజ్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతోంది. అక్కడ ఒక చిన్న పాప అయితే ఆడుకుంటుంది. సో ఆ పాపకి ఏం తెలుసు, ఆల్రెడీ తను సేఫ్ జోన్ లోనే ఉంది. ఎందుకంటే తను రోడ్డు పైకి వెళ్ళి ఆడుకోవట్లేదు, వాహనాలు వచ్చే దారిలో తను ఆడుకోవట్లేదు. సో తన ఇంటి దగ్గర తను పక్కనే ఇంటి ముందు ఆడుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. చికెన్ షాప్ పక్కన అమ్మాయి ఆడుకుంటుంది. సో ఈ నేపథ్యంలో అది DCM వాహనం ఒక్కసారిగా రావడము, ఆ ఇనుప షెడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇనుప కేసును అది ఢీకొనడం వల్ల ఒక్కసారిగా పాప పైన అయితే పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వెంటనే స్థానికులు అలర్ట్ అవ్వడం వల్ల ఆ కేసును, అంటే ఇనుప కేసును వాళ్ళు తొలగించి పాప ప్రాణాలను అయితే రక్షించారు. ఒక త్రుటిలో ప్రాణాపాయం తప్పిందనే మనం అనుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఎవరు లేని పరిస్థితులలో ఏంటి, సో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల చిన్న పాప ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది, లేదంటే డ్రైవర్ ప్రాణాలే పోతుండే. సో ఇటువంటి ఘటనలకు కారకులు ఎవరైతే ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి.